వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీకు లెటర్ ఎన్తో ఉన్న ఒక బ్యాడ్ వైబ్రేషన్ గల ఒక పేరు గురించి చెప్తాను. యూజువల్గా లెటర్ ఎన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ లెటర్. ఎన్కి చాల్డిన్ సిస్టంలో కానీ పైథాగరస్ సిస్టంలో కానీ సంఖ్యాబలం 5 అంటే పంచభూతాల దీవెనలు. సో ఎన్ అనే లెటర్తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్ళు 50 to 60% లైఫ్ చాలా బాగుంటుంది. మనము వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ రాంగ్ వైబ్రేషన్స్ ఇన్ ద నేమ్. బాగున్న పేరు నుంచి మాట్లాడలేదు. లైక్ ఎన్తో నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, సో పివి నరసింహారావు, సో చాలా వీళ్ళు మంచిగా ఉన్న గురించి మనం పట్టించుకోవట్లేదు. లెటర్ ఎంతో బాగలేని వైబ్రేషన్ గల నేమ్. ఈ పేరు నవీన్. సో నా దగ్గరకు ఒక నవీన్ వచ్చాడు. ఈ అబ్బాయి బీటెక్ 3rd ఇయర్లో రావడం జరిగింది. ఈ నవీన్ పేరులో ప్రమాదకరమైన 16వ నంబర్ కాన్సనెంట్ ఉంది. ఈ 16 అనేది 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. ఈ 16 వల్ల ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ చేస్తుంది. ఇట్ విల్ ఈవెన్ గివ్ యాక్సిడెంట్స్. సో ఈ అబ్బాయికి 10th క్లాస్లో ఒకసారి ఆటో గుద్ది ఒక 1 month కాలు స్ట్రెయిన్ అయ్యి బెడ్లో ఉన్నాడు. బీటెక్ 1st ఇయర్లో పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాళ్ళకు రాడ్స్ వేసుకొని, సో 3rd ఇయర్లో నాకు కలవడం అంటే సర్జరీ, 3rd ఇయర్లో మళ్ళీ సర్జరీ ఉంది, రాడ్స్ తీయించుకోవాలి. ఈ అబ్బాయికి ఇలా ఎందుకు జరుగుతుంది? సో నా ప్రోగ్రామ్స్ చాలా ఛానల్స్ చూసి నవీన్లో 16వ నంబర్ అని తెలుసుకొని నన్ను కలవడం జరిగింది. నేను కరెక్షన్ తర్వాత ఆ అబ్బాయి పెండింగ్ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకొని క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్. ఆ తర్వాత ఆల్మోస్ట్ 7 years అయింది. ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి కోపం లేదు, చాలా కూల్గా రిలాక్స్డ్గా మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. సో నవీన్ పేరు గురించి డీటెయిల్డ్గా NAVEEN. సో ఈ నవీన్ పుట్టింది 3వ తేదీ పుట్టాడు. 3 అంటే జూపిటర్, దేవతల గురువు. సో 1లో పుట్టిన వ్యక్తులు కానీ 1, 10, 19, 28 కానీ 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళకి కంప్లీట్ 8 డేట్స్కి ఈ నవీన్ పేరు మిస్ మ్యాచ్. ఎందుకంటే నవీన్లో 6 అక్షరాలు ఉన్నాయి. 6 అంటే శుక్రుడు, రాక్షల గురువు. ఈ 6 1కి పడదు, 3కి పడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫెక్ట్. సో నవీన్లో 5, 1, 6, 5, 5, 5, 6, 12, 22, 27. 27లో AEE ఓవల్స్ వచ్చేసి 11 ఓవల్స్, కాన్సనెంట్స్ వచ్చేసి 16 కాన్సనెంట్స్. ఈ 16 అనేది డేంజర్. ఈ 27 ఏం చేస్తుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో. ఈ 27 నంబర్ గల వాళ్ళు పైకి లేయగలరు, డబ్బు సంపాదించుకోగలరు, పడిపోగలరు, డబ్బు పోగొట్టుకోగలరు, బెంజ్ కార్లో తిరగగలరు, నడుచుకోనో బస్సులో కూడా వెళ్ళగలరు. సో లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. పెండులం నంబర్ పైకి తీసుకెళ్తుంది, కిందకేసి కొడుతుంది. సో 27 నంబర్ అంటే ఓన్లీ డబ్బు అనే కాదు. వీఆర్ సీయింగ్ బోత్ ఆస్పెక్ట్స్. ఐ హ్యావ్ రీసెర్చ్డ్ ఆన్ మోర్ దెన్ 7 lakhs clients ఆన్ 27 నంబర్. ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే నెక్స్ట్ పార్ట్ బాగుండదు. ఈ 27లో హీరో ఉదయ్ కిరణ్ పీక్ చూశాడు, బాలేని చూశాడు, బాలేని తట్టుకోలేక డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ అండ్ ఈవెన్ మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకున్నారు. ఈ 27 నంబరే కారణం. పైకి తీసుకెళ్లేది 27, కింద కేసు కొట్టేది 27. పైగా ఈ 1 కానీ 3 పుట్టిన వాళ్ళ పేరులో ఇలాంటి వైబ్రేషన్స్ రావడం చాలా డేంజరస్. ఇక్కడ మోస్ట్ డేంజరస్ వచ్చి 16. మీ పేరులో 16 నంబర్ వస్తే ఇట్స్ అ బాంబ్ బ్లాస్ట్ నంబర్. లైఫ్లో 100% ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, విపరీతమైన ప్రేమ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది. ఎందుకంటే 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక, పడని జంట కలయికలో మనిషి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పలేం. ఈ 1, 6 వల్ల హెల్త్ ప్రాబ్లం, 1, 6 వల్ల యాక్సిడెంట్స్ అండ్ అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఈ 16 ఉన్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే
ఇదే 16 ఉన్న సిల్క్ స్మిత సూసైడ్ చేసుకుంటే, సౌందర్య, సావిత్రి అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ 16. IDPL హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంది, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్. ఈ కంపెనీ మూసేసి కొన్ని వేల మంది రోడ్లో పడ్డారు ఎంప్లాయీస్. LTTE స్మాష్ అయిపోయింది. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్. రష్యాలో కూడా ఈ 16వ నంబర్ 15 ముక్కలైంది 1995లో. ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది లాస్ట్ 1.5-2 ఇయర్స్గా. ఈ 16వ నంబర్ ఎక్కడొచ్చినా వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ అన్హ్యాపీ ఎండింగ్. సో సడన్ డెత్. సో ఒక రాయి ఇసిరి కొడితే ఒక గుంపులో 100 మంది ఉంటే కరెక్ట్గా 16వ నంబర్ వాడికి తగులుతుంది రాయి. బెనర్జీ భుట్టో ఈ 16వ నంబర్, ఆమె చనిపోక 45 డేస్ ముందే నాన్నగారు సూర్య పత్రికలో, నవ్య పత్రికలో ఆర్టికల్ రాశారు, బెనర్జీ భుట్టోకి ప్రమాదం ఉంది అని. అది రాసి రిలీజ్ చేసిన 45 డేస్కి షీ గాట్ కిల్డ్ ఇన్ బాంబ్ బ్లాస్ట్ అండ్ ఫైరింగ్. సో ఈ 16వ నంబర్ ఎక్కడొచ్చినా కూడా ఇది ప్రమాదకరం. అండ్ ఎవరి పేరులో, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నేను 10th చదివేటప్పుడు గాలిపటం ఎగరేస్తా, నవీన్. వాళ్ళ ఫాదర్ పెద్ద డాక్టర్. 10th క్లాస్లో సంక్రాంతి ముందు హాలిడేస్లో గాలిపటం ఎగరేస్తా బిల్డింగ్ పైన 5వ ఫ్లోర్ నుంచి పడిపోయి హీ బ్రోక్ హిస్ లెగ్. సో ఇప్పుడు కూడా అబ్బాయి నడిస్తే కర్రల సాయంతోనే ఒక కాలు కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఈ నవీన్ అనేవాళ్ళు నేను కొన్ని లక్షల మంది చూశాను. మీ పేరు నవీన్ అయితే 100% మీ పేరులో కరెక్షన్ ఉంది. ఈ పేరు 100 మంది నవీన్లో ఒక్కరికే మ్యాచ్ అవుతుంది. అది 6న పుట్టిన వాళ్ళకి మాత్రమే మ్యాచ్ అవుతుంది. మిగతా డేట్లో పుట్టిన వాళ్ళకి అస్సలు మ్యాచ్ కాదు. 100 మంది నవీన్లు చూస్తే ఒక్క నవీన్ బాగుంటాడు. సో నవీన్ పక్కన కుమార్ వచ్చిందనుకోండి, 18 ఓవల్స్ వచ్చేస్తాయి. 18 ఇస్ ఫర్ అన్వాంటెడ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, క్వారల్స్ అండ్ డైవర్స్. సో నవీన్ పక్కన ఇంకేం యాడ్ అయినా ప్రాబ్లం యాడ్ అవుతుంది. గ్రాఫ్ పై వడ్డే నవీన్ హీరో వచ్చాడు, ఒక 3-4 సినిమాలు ఆడాయి, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదు. ఈ 16 నంబరే కారణం. తెర మరుగైపోతారు, డౌన్ అవుతారు, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, నేమ్ పరంగా కొలాప్స్ ఉంటుంది. సో మీ పేరు నవీన్ అయితే 100% మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. సో పేరులో వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకుంటే ఇది నా పర్సనల్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ చేయడానికి పర్మిషన్ లేదు. రాత్రి 1 గంటకి 2 గంటలకి మార్నింగ్ స్నానం చేస్తుంటే వీడియో కాల్స్ చేస్తున్నారు. ఏ పనిలో ఉన్న వీడియో కాల్స్, షూట్లో ఉన్న వీడియో కాల్స్ వస్తున్నాయి. దయచేసి నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి వాట్సాప్ పెట్టి వదిలేయండి. నా నంబర్ నుంచి, ఈ నంబర్ నుంచి మీకు రిప్లై రాదు. ఆఫీస్ నంబర్స్ నుంచే మీకు రిప్లై వస్తుంది. సో ఈ నంబర్ నుంచి మెసేజ్ పెట్టడానికి మెసేజ్ వచ్చింది, మీకు రిప్లై ఇస్తామని కూడా ఏమీ రాదు. ఆఫీస్ నంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన 2 నంబర్లు, కింద 3 నంబర్లు, ఈ 5 నంబర్లో ఒక నంబర్ నుంచి మీకు రిప్లై వస్తుంది. సో మీ పేరు నవీన్ అయితే 100% మీకు కరెక్షన్ అవసరం. నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసి ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. చాలామందికి అసలు వాళ్ళ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా? పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఒక దర్జా లైఫ్ బతికి, పేరులో బలం లేక 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి పడిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మందిని నేను చూశాను. అంటే చాలామంది అంటే ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ఇంటర్ అబ్బాయి ఉంటాడు, అతని పేరులో 16వ నంబర్ ఉంటుంది. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి డబ్బులతో కారులో తిరుగుతా జాలీగా ఉన్న వాళ్ళకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ తెలీదు. 16లో సౌందర్య 33 ఏళ్ళని కాలి మసైపోయింది. సావిత్రి ఎండిపోయింది 41 కంతా. షీ వాస్ ఇన్ కోమా బై 40. సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నారు. సిల్క్ స్మిత 37కి సూసైడ్ చేసుకున్నారు. చాలామంది చూస్తున్నాం రోజు. 6 ముందు రోజు వరకు బాగుంటారు. సో ఈ రాంగ్ నంబర్స్ వల్ల ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయిపోయి లేదా యాక్సిడెంట్స్ అయ్యి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పేరులో మంచి నంబర్ ఉంటే ఆ నంబరే మనల్ని కాపాడుతుంది. ఆ నంబర్ మనల్ని రక్షిస్తుంది. మన జాతకాన్ని మార్చే శక్తి
కేవలం మనం నమ్ముకొని పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలింగ్ నేమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాలింగ్ రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కర్నూలు అంటాం, KURNOL, మనం కుర్నూల్ అనట్లేదు. రష్యా RUSSIA రూసియా అనట్లేదు. చైనా CHINA చిన్న అనట్లేదు. ద వే వి రైట్ ఇస్ ఫైనల్. హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం. రాజమండ్రి RAJAHMUNDRY రజముండ్రై అనట్లేదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా అయితే ఎవరు ప్రపంచంలో అయితే ఎవరు చేయరు. నేను 34 ఏళ్ళ అనుభవం పెట్టుకొని ఇంత టైం కేటాయిస్తున్నానంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకొని మంచి లైఫ్ పొందాలని మంచి ఉద్దేశంతో. ఎందుకంటే నాన్నగారు 34 ఇయర్స్ న్యూమరాలజీ కోసం ఆయన జీవితాన్ని కంప్లీట్గా ఆయన BHEలో DGMగా ఉండి ప్రమోషన్ తీసుకొని ఈవినింగ్ రిజైన్ చేశారు జాబ్ ఆయన. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ 1987లో జాబ్ రిజైన్ చేశారు నాన్న. ఆ తర్వాత న్యూమరాలజీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇన్ని ఏళ్ళు 2020 వరకు నాన్ స్టాప్ కొన్ని లక్షల మంది కరెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తామని ఎప్పుడు చెప్పలేదు. సో మేమేమంటే ఎక్కువ అవేర్నెస్ తేవాలి, ఒక్క నంబర్ బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మీ పేరు, సో నేమ్, సో మాకు పంపించాల్సింది ఏమంటే పేరు, ఫుల్ నేమ్, పూర్తి పేరు. సో నేమ్ ఫస్ట్ ఫుల్ నేమ్ 1, సెకండ్ కాలింగ్ నేమ్, థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా. సో ఇది మీ పేరు బాగుందా లేదా చెప్పడానికి మాత్రమే. చాలామంది కరెక్షన్స్ ఇవ్వండి, మాకు బాప పుట్టింది, బాబు పుట్టాడు, పేర్లు పెట్టండి అని. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి దోషాలు అనేవి ఫీజు కట్టుకొని మనం ఆ దోషాల నుంచి బయటపడాలి. సో పేరు బాగుందా లేదా చెప్తాను. బాగుంటే యువర్ లక్కీ, మీకు లైఫ్ లాంగ్ గ్రాఫ్ పైకే ఉంటుంది, కిందకు రాదు. సో పేరులో నంబర్స్ బాగలేకపోతే వెంటనే నా అపాయింట్మెంట్ స్క్రీన్లో మీకు పైన 2 నంబర్స్ కింద 3 నంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. సో 9133789199 సెకండ్ వాట్సాప్ నంబర్. థర్డ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 లాస్ట్ వాట్సాప్ నంబర్. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్ నేనే వాడతాను. 8688157777 8688157777. మీకు క్లియర్గా మీ పేరు ఎలా ఉందో వాయిస్ ఇస్తాను. విన్నాక బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. వీలైన వాళ్ళు బుధవారం మరియు ఆదివారం మణికొండ ఆఫీస్లో ఉంటాను. డైరెక్ట్గా కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకొని మీకు ది బెస్ట్ రెమెడీ అండ్ ఈ కరెక్షన్ వల్ల జీవితాంతం మీరు వెలుగుతూనే ఉంటారు, ఆనందంగా ఉంటారు, విత్ లాంగ్ లైఫ్ స్పాన్. అండ్ కొన్ని లక్షల మందికి ఇచ్చిన అనుభవంతో చెప్తున్నాను. నేను 2006లో ఇచ్చాను యడియూరప్పకి, యడియూరప్ప అని. ఆయన మళ్ళీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాను. 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోళ మళ్ళా మొదలైంది. చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, లాస్ట్ మూవీ డమ్మరకం. ఇప్పుడు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు, దానివల్ల సినిమాలు చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఇది ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు. హీరో నితిన్కి ఇష్క్ సినిమా ముందు ఇచ్చాను. హీరో సేజా తర్జాకి 3వ క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చాం కరెక్షన్. సో ఈరోజు ఆయన పెద్ద స్టార్ అయ్యారు. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది.
మీ లైఫ్ బాగుండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ చేయించుకొని ఎక్కడెక్కడ వాళ్ళ షీట్స్ నాకు పెడుతున్నారు, బాగుందా లేదా చెప్పండి అని. సో డైలీ 200 షీట్లు చూస్తున్నా అన్నీ రాంగ్ కరెక్షన్సే. నా దగ్గర పనిచేసిన వాళ్ళు 100-150 మంది బయట ఆఫీసులు పెట్టుకున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మీకేం కరెక్షన్లు ఇవ్వగలరు, దానివల్ల మీకేం రిజల్ట్స్ వస్తాయి. సో దయచేసి ఆలోచించుకోండి, ఇది పేరు కాదు మీ జీవితం. ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మీరే. సో మంచి ఎక్స్పర్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS.